శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారణైనటువంటి యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైనటువంటి నిరీక్షణ నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో జ్ఞాపకం చేసినటువంటి ఒక మాటని మనం చదువుకుందాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీతోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలో మనందరం కూడా గ్రహించాల్సినటువంటి సత్యం ఉన్నది. ఈ మాటలో 4 విషయాలు, 4 ప్రస్తావనలు దేవుడు ఈ ఉదయం మన జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి ప్రస్తావన ఏంటంటే, నీవు నీతిని ప్రేమించితివి. నీవు నీతిని ప్రేమించితివి. ఈ లోకమంతా కూడా అవినీతితో నిండిపోయింది, దుర్మార్గతతో నిండిపోయింది. ఈ లోకమంతా కూడా భయంకరమైనటువంటి దుష్టత్వంతో నిండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీవు నేను నీతిని ప్రేమించేవారుగా, ఎక్కడో కొంత నీతి అనేటువంటిది బ్రతుకుంది. ఆ నీతిని మనం ప్రేమించాలి. ఆ నీతి కొరకు మనం నిలబడాలి. నీతి కొరకు మనం వారికి సహకరించేటువంటి వారుగా ఉండాలి అనేటువంటిది మొదటి తలంపు. రెండవ తలంపు అంటారు, దుర్నీతిని ద్వేషించితివి అంటాడు. దుర్నీతిని ద్వేషించితివి. నిజమే, ఈ రోజున దుర్మార్గత ఇరుబడి చేస్తుంది. ఎంత దుర్నీతిపరమైనటువంటి పనులు కళ్ళ ముందే సమాజంలో జరుగుతున్నటువంటివి. దేవుడు అంటున్నాడు, నీవు అలాంటి దుర్నీతిని నీవు ద్వేషించితివా అని అంటున్నాడు. ద్వేషించావా? ద్వేషిస్తూ ఉన్నావా? అలాంటి దుర్నీతి చేస్తున్నటువంటి వారిని ప్రోత్సహించకూడదు. అలాంటి వారితో సహకరించడం కూడా దేవునికి దుఃఖాన్ని కలిగిస్తుంది, దేవునికి ఆయాసాన్ని కలిగిస్తుంది అనేటువంటిది మర్చిపోవద్దు. మూడవ మాట ఏమంటారంటే, నీ దేవుడు నీతోటి వారి కంటే అనేటువంటి మాట. నీ దేవుడు నీ చుట్టూ ఉన్న వారి కంటే. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం నివసించినటువంటి సమాజంలో మనకంటే గొప్పవారు ఉన్నారు, మనకంటే గనులు ఉన్నారు, మనకంటే తెలివైన వారు ఉన్నారు, మనకంటే గొప్ప విద్యావంతులైనటువంటి వారు మన చుట్టూ ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో నుండి దేవుడు నిన్ను నన్ను ఎంచుకున్నాడు. అలాంటి వారిలో నుండి దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని మనల్ని హెచ్చించుతూ ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా హెచ్చించడం అంటే, ఆర్థిక విషయాలు హెచ్చించడానికి ఇష్టపడతాడు, విద్యలో మన బిడ్డల్ని హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు, కుటుంబ జీవితంలో మన కుటుంబాలు హెచ్చించబడటం అనేటువంటిది దేవునికి ఇష్టమై ఉన్నది. దేవుని చేత నీవు హెచ్చించబడాలి అంటే నీవు నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలనేటువంటిది దేవుడు జ్ఞాపకం చేస్తూ చివరి తలంపు అంటాడు, నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. ఈ ఉదయం ఆయన ఆనంద తైలాభిషేకం అనేటువంటిది మన మీద ఉంటుంది. ఎలాంటి తైలాభిషేకం అంటే ఆనందం. నిత్యం మన హృదయాల్లో, మన కుటుంబాల్లో అతి ఆనందపు తైలాన్ని మన కుటుంబాల్లో దేవుడు ఉంచి మనల్ని అభిషేకించడం దేవునికి ఇష్టమై ఉన్నది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు అతి ఆనంద అభిషేకాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ వర్ధిల్లింపు చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేటువంటి వారుగా నా తండ్రి దేవా, మా చుట్టూ గొప్పవారు, గనులైన వారు, శ్రేష్ఠులైన వారు, విద్యావంతులు అనేక మంది ఉన్నప్పటికీ నీవు మమ్మల్ని దేవా ఏర్పాటు చేసుకుని మమ్మల్ని అన్ని విషయాల్లో, అన్ని రంగాలలో హెచ్చించటం అనేటువంటిది, వృద్ధి చెందటం అనేటువంటిది మీకు ఇష్టమైంది ప్రభువా.
అంత మాత్రమే కాదు, ఆనంద తైలాభిషేకంతో మమ్మల్ని అభిషేకించడానికి ఇష్టపడుతున్నటువంటి మా దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో దేవా మీ కార్యాలు జరిగించండి. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి మీ ద్వారా హెచ్చించబడి అయ్యా నిరంతరం నాయన మీ తైలాభిషేకంతో వారు వర్ధిల్లేటువంటి కృప అన్ని విషయాల్లో అన్ని స్థలాలలో ఆ విధంగా అనుగ్రహించమని యేసునామంలో ఈ ప్రార్థన సమర్పించున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.